నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. ఒంగోలు నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలను నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. దొంగ పట్టాలను నిరూపించలేకపోతే జనార్దన్ పోటీ నుంచి విరమించుకుంటాడా అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 3, 5 డివిజన్లలో బాలినేని పర్యటించారు. మూడవ డివిజన్ బలరాం కాలనీ నుంచి ప్రారంభమైన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శివారు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రతి వీధిలో బాలినేని రాక కోసం ప్రజలు ఎదురుచూశారు. ప్రతి వీధిలో రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. అనంతరం 5వ డివిజన్ ఆక్సిలియం స్కూల్ వద్ద నుంచి భారీ జన సందోహాల మధ్య ప్రారంభమైన ర్యాలీ గోపాల్ నగర్ ప్రాంతాల్లో పర్యటించింది. దేవాలయాల్లో పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని బాలినేని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. టీడీపీ వాళ్ళు 2 రైతులను తీసుకువచ్చి డబ్బులు రాలేదని మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. ఇళ్ల పట్టాల కోసం చేసిన భూ సమీకరణలో నా ప్రమేయం లేదని, డబ్బులు రాకపోతే అధికారుల దగ్గరికి వెళ్లవచ్చని తెలిపారు. ఓటమి భయం పట్టుకున్న జనార్దన్ పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న 1-2 నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు కటారి శంకర్, 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు, డివిజన్ అధ్యక్షులు జాఫర్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అమ్ములు, మస్తాన్, 5వ డివిజన్ కార్పొరేటర్ ఏందేటి పద్మావతి, రంగారావు, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, డివిజన్ నాయకులు బొట్ల సుబ్బారావు, జమ్ము శ్రీకాంత్, గొల్లపోలు కృష్ణ, ముంత గంగాధర్, మోహన్ రాజ్, చాపల నాగరాజు, సుధాకర్ రెడ్డి, గొల్లపోలు శేషయ్య, జిలాని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అన్ని డివిజన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా ఈ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టి చేశాడో ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు. అలాగే 24లో ఏం చేస్తాడని మేనిఫెస్టో చూపిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, 2014లో మేనిఫెస్టో చూపించి ఆ మేనిఫెస్టోలో నువ్వేం పని చేసావో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు 2024 నువ్వేం చేస్తున్నావు అని చెప్పచ్చు. కానీ నువ్వు 2014లో ప్రజలను మోసం చేసి ఈరోజు మళ్ళీ మోసం చేసేదానికి బయటకు వస్తున్నావు. అది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మళ్ళీ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ భూ సంరక్షణ పథకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు, ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు, వాళ్ళ ల్యాండ్ని లాగేసుకుంటారని మాట్లాడుతున్నావు. ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే చెయ్య కానీ పుచ్చుకునే చెయ్యి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పని చేస్తారేమో కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు కూడా పని చేయరు. ఒకటే చెప్తున్నాం, ఒంగోలులో కూడా ఈ భూ ఆక్రమణ జరుగుతుందని చెప్పి సిట్ వేసినటువంటి వ్యక్తి నేనే. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎవడు కూడా సిట్ వేయమని చెప్పి అడిగిన దాఖలా లేవు. నేను ఒంగోలులో అన్ని భూములు ఇబ్బంది ఉండకూడదు, ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండాలని చెప్పి
మేము సిట్ చేయడం జరిగింది. అది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సంరక్షణ పథకాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి అపోహలు పడద్దు. కావాలని టీడీపీ వాళ్ళు మెసేజ్లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈసీ కూడా గమనించింది. ఆ ఈసీ కూడా వెరిఫికేషన్లో చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు కూడా కట్టారు. ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని కూడా తెలియజేసుకుంటాను. ఎవరు ప్రజలు అపోహపడాల్సిన పని లేదు. ఈ భూ సంరక్షణ పథకాన్ని మా ప్రజల కోసమే, వాళ్ళ ఆస్తిని వాళ్ళని భద్రపరుచుకునే దానికోసం ఎవడు దాన్ని తాకేదానికి లేకుండా చేసేదానికే ఈ భూ రీసర్వే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి సంతోషంగా ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకి ఆకర్షితులు అవుతున్నారు. ఖచ్చితంగా మళ్ళా 150 సీట్లు వస్తాయని కూడా మేము ఆకర్షిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. దయచేసి మరి 6సారి గెలిపిస్తే తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటా అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. మరి పట్టాల విషయంలో కూడా ఎంత మోసం చేస్తున్నారు, ఎంత మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఛాలెంజ్కి ఏమైనా సమాధానం ఉండదు. దానికి మళ్ళీ ఇంకా ఏదేదో మాట్లాడతారు. పట్టాలు నేను ఈరోజు కూడా ఛాలెంజ్ చేసి చెప్తామన్నా, పట్టాలు కనుక అది ఏమన్నా ఫేక్ పట్టాలు అయితే నేను ఈరోజు కూడా పోటీ చేయకుండా విరమిస్తా. నువ్వు అది పట్టాలు ఫేక్ అని చెప్తే నువ్వు అది కరెక్ట్ అని చేస్తే నువ్వు విరమిస్తావా అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఉండదు. మళ్ళీ ఇంకేదో చెప్తాడు, పట్టాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అది అని. అవన్నీ వెరిఫికేషన్ మేము చేయాలి, అధికారులు చేశారు. అధికారుల ప్రకారం అది చేశారు. ఎవరో 2 రైతులను తీసుకొచ్చి మనం మాట్లాడిచ్చారు. వాళ్ళ సామాజిక వర్గంలో 2 మాట్లాడిచ్చారు. ఏదో తీసుకున్నారు, మనం డబ్బులు కట్టలేదు అని. ఏది కూడా నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు. రైతుల విషయంలో దాదాపు అందరికీ కూడా డబ్బులు వచ్చినాయి. ఎక్కడైనా తప్పు వాళ్ళకైనా డబ్బులు రాకపోతే ఇమ్మీడియట్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి. కలెక్టర్ సమాధానం చెప్పాలా, చెప్తారు. ఈ రకమైన అబద్ధాలు సృష్టించి ఒక 420 గారు ఒకరు తయారయ్యారు. ఆ 420 గారు ప్రజలు బుద్ధి చెప్తారు తొందరలోనే. ఖచ్చితంగా జరిగిన విషయాలు ప్రజలకు చెప్పాలా. మోసం మాటలు, అబద్ధాల మాటలు మానుకోండి. నేను ఇన్నిసార్లు పోటీ చేశాను కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నీచమైన రాజకీయాలు చేసేటువంటి క్యాండిడేట్ నేను ఎప్పుడు కూడా చూడాల. అబద్ధాలు చెప్పి పక్కన ఎవరో ఒకరిద్దరి చేత మాట్లాడించి సునకానందం పొందుతున్నాం. నీ సునకానందం ఎన్ని రోజులు ఉండదు కదా. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు 25 సంవత్సరాలు నేనేంటో నా క్యారెక్టర్ ఏందో ప్రజలకు తెలుసు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇది చేయలేదు. నేను వైశాస్ మీటింగ్లో కబ్జా చేశాడని మాట్లాడతాడు. అందరిని అడిగా వైశాస్ మీటింగ్లో అందరిని అడిగా, ఎవరన్నా ఒక వైశాస్ ఏమైనా కబ్జా చేశారా అని అడుగుతాను. వాళ్ళందరికీ కూడా సంరక్షణ చేసినటువంటి క్యాండిడేట్ నేను. వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా అరాచకాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను అన్ని రాసుకుంటున్నాను, వైసీపీ వాళ్ళ సంగతి తెలుస్తారు, వాళ్ళ సంగతి తెలుస్తాను, రాసుకుంటున్నాను అంటున్నాడు. ఏంది ఆయన రాసుకునేది, ఏం చేసేది? ఏమి చేయలేడు, ఏమి చేయలేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ, ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకి ముఖ్యంగా ఇచ్చిన పట్టాలకి నేను వస్తే ఇచ్చిన పట్టాలకి అన్నిటికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం, అలాగే మంచినీటికి సంబంధించి డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం 350 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. అది కూడా 9 నెలలు పూర్తవుతాయి. 1 సంవత్సరానికల్లా మంచినీళ్ళు డైలీ వాటర్ ఒంగోలు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా ఆకాంక్ష. అది 400 కోట్లు అవుతుంది. దానికి సీఎం గారితో మాట్లాడడం, ఈసారి స్మార్ట్ సిటీగా ఒంగోలు పెడతా ఉన్నారు. దాంట్లో అమృత పథకంలో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైనా చాలా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది మా కోరిక. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. వాళ్ళు ఈ రకంగా దొంగ పట్టాలని చెప్తా ఉన్నారు. మరి దొంగ పట్టాలు ఇచ్చింది ఎవరు? దొంగ పట్టాలు ఆఫీసర్లు ఇచ్చారా? ఎవరు చేయాలా? అది కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా. దానికి ఏమో బయటికి రావట్లా కలెక్టర్ గారు. నాకైతే అర్థం కావట్లా. వాళ్ళు ఇచ్చినటువంటి దీని మీద మేము కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా మేయర్ గారు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు కార్పొరేటర్లు. మరి దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా. దాని మీద కరెక్టా కాదనే కలెక్టర్ గారు చెప్పాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం వచ్చేందుకు మాకెంతో సంతోషంగా ఉంది.
ఇక్కడ ప్రజలు ఎంతోమంది కూడా ఎంతో కాలం నుంచి ప్రతిరోజు ఎన్నిసార్లు వచ్చినా కూడా వాసనను చూడాలని మా డివిజన్లో ప్రజలు అందరూ కూడా ఉర్రూతలుతుంటారు. ఇలాంటి వారి కోరిక తీస్తానికి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మా అన్న కూడా వస్తుంటాడు. ఆయన ప్రోద్బలంతో ఆయన ఆశీస్సులతో ఈ 5వ డివిజన్లో 2,77,00,000 రూపాయల వర్కులు చేయటమైంది. శ్రీనివాస పక్క థియేటర్ కానీ ఈ 60 రోడ్డు కానీ అక్కడ శనికల వారి దేవరింటి విస్తరణ కానీ డ్రైనేజీలు కానీ గడ్డికాయల్లో కానీ వారి ప్రోద్బలంతో 2,77,00,000 రూపాయలు వర్క్ చేయడం జరిగింది. అలాగనే వారి ఆశీస్సులతో 5వ డివిజన్లో హిందూ సర్వజన ఆరామ క్షేత్రాన్ని కూడా నిర్మించాము. ఈరోజే స్లాబ్ కార్యక్రమం కూడా ఈరోజు చేసుకుంటున్నాము. ఇదంతా కూడా మాకెంతో సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో ఆయన రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో లోగడ వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా అధిక భారీ బంపర్ మెజార్టీతో విజయం సాధించాలని మేము మా డివిజన్ ఓటర్స్ అందరూ కూడా కోరుకుంటున్నామని తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 4వ విడతలో జిల్లాలో జరిగే ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలకు ఈవీఎంలను పంపించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 12 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా 486 వాహనాలతో 2,183 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించి రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. జిల్లాలో 18,966 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకు గాను ఇప్పటి వరకు 15,186 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇతర జిల్లాలకు చెంది జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా 75% పైగా జరిగిందన్నారు. ఎన్నికల కోసం 14,400 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వీరందరికీ విధులు నిర్వహించే నియోజకవర్గాలకు వెళ్లి వచ్చేలా రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.83 కోట్ల విలువ చేసే మద్యం, నగదు సీజ్ చేశామన్నారు. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇంకా 5 రోజులే ఉన్నాయి. 13th మే నాటిని మనం అంటే రాష్ట్రం అన్నీ కూడా ఈ 4th ఫేజ్ కింద ఎన్నికలకి వెళ్తున్నాము. సో దానికి కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ కానీ అండ్ లాస్ట్ 1 వీక్లో మనం తీసుకున్న వివిధ చర్యల గురించి ఇవాళ మనం ఒక బ్రీఫ్గా డిస్కస్ చేయడానికి ఉన్నాము. మొట్టమొదటిగా మనకి ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి ఉంటున్న ప్రిపరేటరీ యాక్టివిటీసు ఇవాళతో కంప్లీట్ అయింది. మొన్న ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంస్ అంటే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు అండ్ వీవీప్యాట్లు అన్నీ కూడా కమిషనింగ్ ప్రక్రియ వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి అయిన నేపథ్యంలో మొన్న మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన బ్యాలెట్ యూనిట్, అడిషనల్ బ్యాలెట్ యూనిట్ వలన బెంగళూరు నుండి ఈ బెల్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది. ఈ నెక్స్ట్ మనం కమిషనింగ్ తర్వాత మనం చేయాల్సిన పని ఏమంటే పోలింగ్ పర్సన్స్ అంటే దాదాపుగా 14,400 మంది ఈ పోలింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. దాంతోపాటు ఒక 4 అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలకి నియమనం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేటాయించిన నియోజకవర్గంలో ఉంటున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. స్పెషల్ రూట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఆర్ఎంఆర్టీసీ అండ్ ఆల్ ఆర్ఓస్ అందరూ కూడా ఈ పోలింగ్ పర్సన్స్కి ఉంటున్న ఆరిజిన్ ప్లేస్ అదే ఎక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ఇన్ ఇన్ఫర్మేషన్స్ ఆర్టీసీకి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు ప్రత్యేక బలగాలు పహారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 23 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు 263 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కు యూపీఐ ద్వారా నగదు తీసుకుంటే
అలాంటి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక బృందాల ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా సెన్సిటివ్ కానీ క్రిటికల్ ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్తో పాటు ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. అందులో సిఇఓ గారు ఆధ్వర్యం ప్రకారంగా ఒంగోల్ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రం ఈసీఐ స్కేల్ కంటే కూడా ఎక్కువ శాతంలో మేము కేంద్రీయ బలగాలు, దాని తర్వాత ఏపీఎస్పీ ప్లటూన్స్, దాని తర్వాత లోకల్ పోలీస్తో పాటు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నాం. స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గారు చెప్పిన ప్రకారంగా ఈసారి 4 టైర్ రెస్పాన్స్ సిస్టమ్గా ఒక కొత్త ప్రణాళిక ప్రకారంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ టైర్ అంటే 263 రూట్ మొబైల్స్ ఉంటాయి. సెకండ్ టియర్లో మన దగ్గర క్యూఆర్టీస్లు ఉన్నాయి. అది మొత్తం డిస్ట్రిక్ట్లో 56 క్యూఆర్టీస్ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతున్నాయి. థర్డ్ టియర్ రెస్పాన్స్ సిస్టంలో 22 స్ట్రైకింగ్ ఫోర్స్లు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల క్రితం పనిచేస్తాయి. దాని తర్వాత ఫోర్త్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 9 డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ అంతర్గత పనిచేస్తాయి. దాంతోపాటు స్పెషల్ పోలీస్ అబ్జర్వర్స్ చెప్పడం ప్రకారంగా మన డిస్ట్రిక్ట్లో సిఏపిఎఫ్ అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, తమిళనాడు ఫోర్స్ నుంచి కూడా 20 మంది అసిస్టెంట్ కమాండెంట్ లెవెల్ ఆఫీసర్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ స్టాఫ్తో మొబైల్ పార్టీ లాగా కంటిన్యూస్ క్విక్ రెస్పాన్స్ టీమ్గా యాక్ట్ అవుతారు. దీంతోపాటు అదే రోజు మన ఎఫ్ఎస్టీలో ఎస్ఎస్టీలతో పాటు ఉన్న పోలింగ్ సిబ్బంది స్టాఫ్ కూడా అలర్ట్ ఉంటారు. బీజేపీ జనసేన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు 16వ డివిజన్ పోతులరాజుపాలెంకు చెందిన యువకులు కోనశెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా అభినందనీయమని పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచెల్ల జనార్దన్లు అన్నారు. కొంచెం వెనక్కి జరగానా. శతమంతం భవతే శతమైశ్వర్యం భవతే శతమిదం దీర్ఘమాయుః శతమానం భవతి యథాయుః ఆయుష్యేంద్రియే నది అఖండ విజయ ప్రాప్తిరస్తు. మంగళానుభవం సీతారామ కృష్ణాదేవత సంపూర్ణ అనుగ్రహ. అభయం ఇస్తే ఇంకేమన్నా అభయస్తం ఇచ్చారు. నగరంలోని రైల్వే గేట్ అవతల పక్క గల 16వ డివిజన్ పోతురాజుపాలెంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. మాగుంట కుటుంబం గత 33 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో ఉందని, పార్లమెంటు అభ్యర్థిగా తనను మరలా గెలిపిస్తే మరింత సేవ చేస్తానని మాగుంట హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగయ్య యాదవ్, బండారు మదన్, తోటకూర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బ్యాగులు తీరా ఇక్కడ నుంచో పెడతాం అనిక బ్యాగులు కొంచెం ఇవతలు పెట్టుకుంది. సైడ్
మా వాళ్ళకి అర్థం కాదు. సైడ్ కూర్చోండి, సైడ్కి రండి. చక్రవర్తి గారు, వారి మిత్ర బృందం, వారి అనుచరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక శుభ పరిణామం. ఈ ప్రాంతంలో ఆయనకి చాలా అనుభవం ఉన్నది. ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రజాసేవ అనేది ఒక పరమావధిగా పెట్టుకొని ఈ ప్రాంతంలో అందరికీ సేవ చేస్తున్నందువల్ల ఒక గుర్తింపు తెచ్చుకొని చక్రవర్తి గారు ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలి. అందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసుని ఇద్దరిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు. అందుకు వారిని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉన్నాయి. అంతా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చక్రవర్తి గారు వారి మిత్ర బృందానికి ఉండటం అనేది ఒక మంచి ఆలోచనతో చూస్తూ ఖచ్చితంగా కోదండరామ స్వామి దేవస్థానంలో ఆశీస్సులు తీసుకున్నాం. చక్రవర్తి గారు వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా కలిసిన మీదట మాకు అత్యధిక శాతం ఓట్లు వేస్తారని వారు కూడా చెప్పటం, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు గారు, ఎంపీగా నేను కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు. ముందు ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడుతుందని, అలా జరగకూడదని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం, సేవా తత్పరం చూసి మన మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళ కూటమి కలయికలో మంచి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమిలోకి చేరడం జరిగింది. అందరికీ మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం ఎంత కష్టమైన పట్టడానికి సిద్ధమని తెలియజేస్తూ నగరంలోని 18వ డివిజన్ చెరువుకొమ్ముపాలెంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో రూపురేఖలు మార్చారని తెలిపారు. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేటు వైద్యశాలకు వెళ్లకుండా నిరుపేదలకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామంలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. ఇన్ని పనులు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, గ్రామ నాయకులు కృష్ణారెడ్డి, మహిళా కార్యకర్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వున్నావా? నేను పిన్ని మేయర్ చూడమ్మా ఎంత మోసం ఓట్లన్నీ బాగా వేయండమ్మా మేయర్. మోసం చెప్పు. తెలుసు అదే బాగా మైనారిటీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైసీపీ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
డాక్టర్ ఎం షంషీర్ అలీ బేగ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు పట్టణంలోని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ భాషా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చారని అలీబేగ్ అన్నారు. అందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో 50% అట్టడుగు వర్గాలకు, అందులో ముఖ్యంగా మైనార్టీలకు 13 కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే 4 ఎమ్మెల్సీ, ఈ నెల 13వ తేదీ జరగబో ఎన్నికల్లో 7 ఎమ్మెల్యేల టికెట్లను మైనార్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. గతంలో రాజకీయ పార్టీలు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, అయితే మొట్టమొదటిసారిగా అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వారి సంక్షేమం కోసం పాటు పడుతున్నారని అలీబేగ్ అన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లను మైనార్టీలకు కల్పించడం వల్లనే నేడు వేలాది మంది మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మరియు ఉన్నత స్థానాల్లోనూ స్థిరపడిపోయారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్ గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలు సోదరులతో అందరితో కూడా కలవడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కల్పించిన 4% రిజర్వేషన్ వల్ల ఈరోజు అనేక మంది విద్యా ఉద్యోగాల్లో ముందడుగు వేస్తున్నారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు అనేక ఉద్యోగాల్లో విద్యా అవకాశాలు, డాక్టర్లుగా అవకాశాలు వస్తున్నాయి. ముందడుగు వేస్తున్న పరిస్థితిని గమనించిన బీజేపీ వారు ఎట్టి పరిస్థితిలో రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఈ ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కల్పించిన మైనార్టీల యొక్క రిజర్వేషన్ను ఎట్టి పరిస్థితిలో తొలగిస్తామని చెబుతున్నారు. మరి అటువంటి వారితో ఈరోజు తెలుగుదేశం వారు స్నేహం చేసి మైనార్టీల పట్ల ఎటువంటి ఇది లేని పరిస్థితి ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 4% రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితిలో కొనసాగిస్తాం. మరి ఎన్ఆర్సీ విషయంలో కూడా ఎటువంటి రాజీ ఉండదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రాజకీయంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పెద్దలు అంజద్ బాషా గారిని, 4 ఎమ్మెల్యేలను చేయడం జరిగింది, 4 ఎమ్మెల్సీలను చేయడం జరిగింది. అదేవిధంగా మేయర్లుగా, చైర్మన్లుగా, ఎంపీపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా 14 మందిని చేయడం జరిగింది. ముస్లింల విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3,411 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఇమాములు, మౌజన్ల గౌరవ వేతనాన్ని ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 చేయడం జరిగింది. దాని కొరకు 321 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో ఖర్చు చేయడం జరిగింది. అంతేగాక ముస్లిం మైనార్టీల గృహ నిర్మాణానికి సంబంధించి 9,825 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. హజ్ యాత్రికుల కోసం 19 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ముస్లింల వైద్యం సదుపాయాల కోసం 1,584 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. షాదీ తోఫా కింద 51 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా మైనార్టీల ఆర్థిక అభివృద్ధి కొరకు 9,035 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. షాదీఖానాలు రాష్ట్రంలో నిర్మాణం కోసం 9 షాదీఖానాలకు గాను 827 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలు నగరంలో షాదీఖానా నిర్మాణానికి పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కృషి వల్ల 2.5 కోటి మంజూరైంది. మార్కాపురంలో షాదీఖానాకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్రగొండపాలెంలో షాదీఖానాకు కూడా నిధులను మంజూరు చేయడం జరిగింది. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంతేకాకుండా మాజీ మంత్రివర్యులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ముందడుగు వేస్తుంది. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల, దళితుల పక్షపాతి, పేదల పక్షపాతి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వీరిని మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ ఒంగోలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, త్రివర్ణ జాతీయ పతాక రెపరెపలు యువత కేరింతలతో ఒంగోలు నగర రోడ్డు సందడిగా మారాయి.
మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం, కోర్టు సెంటర్ మీదుగా మంగమూరు రోడ్లోని హైవే జంక్షన్ వరకు 4 కిలోమీటర్లకు పైగా సాగిన బైక్ ర్యాలీ నిర్వహించారు కలెక్టర్. జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఈ బైక్ ర్యాలీకి సారథ్యం వహించారు. ఓటు హక్కు వినియోగం గురించి, ముఖ్యంగా పట్టణ యువతలో అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేలాగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం యువ ఓటర్ సంకల్పం పేరుతో బైక్లతో ర్యాలీ నిర్వహించారు. మినీ స్టేడియానికి వచ్చిన ఎన్సీసీ కార్యకర్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు, దివ్యాంగులు, వివిధ వర్గాల యువతను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో యువత ముందుండాలన్నారు. అర్హులైన ఇతర ఓటర్లతోనూ ఓటు వేయించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యత, దానిని వినియోగించుకోవలసిన ఆవశ్యకతపై సమాజంలో చైతన్యం కల్పించడానికి సంకల్పం అనే పేరుతో జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా యువతను చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం రోజులో రోజమాన శోభమాన కళ్యాణం ఈ యొక్క కార్యక్రమం జరగాలని ఆ భూమిలో అనుగ్రహం అందరం మీద ఉండాలని మీకందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని చక్కగా మన భారతదేశం యొక్క పౌరులందరూ కూడా ఈ ఓటుని అడగండి ఇవ్వబడును, తట్టండి తెరబడును, వెదకండి దొరుకును అని చెప్పినటువంటి మీ కుమారుడిని యేసు ప్రభు యొక్క నామమున మేము అడుగు మనలు దయచేయండి. ఓ ప్రభువా, ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వేడుకొనుచున్నాం. ఎటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, ఆపదలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా మీ కుమారుని ప్రార్థించండి. ఈ మనవరాటిని మా నాథుడు మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా अड़िगे वेड़ुकुनुचुन्नाम तंड्री। ये अल्लाह ताला ने ऐसे दिखा के हर एक इंसान के लिए हर एक ये इंसान वोट का कीमती वोट है। స్వేచ్ఛాయుత ఎన్నికలకు ప్రతీకగా పావురాలు, రంగురంగుల బెలూన్లను గాలిలోకి కలెక్టర్ ఎగురవేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనల అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీకి కలెక్టర్ సారథ్యం వహించారు. ర్యాలీ ముగింపులో మంగమూరు రోడ్లోని రత్నదీప్ షాపింగ్ మాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా తాము ఓటు వేస్తామని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై స్వీప్ బృందం నిర్వహించిన ప్రత్యేక వీడియోలను ఈ సందర్భంగా కలెక్టర్ ఆవిష్కరించారు. ఎవరెస్ట్ పర్వతారోహకుడు, యూత్ ఐకాన్ అయిన ఇమాం షా, స్కేటింగ్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు బి రవి, జ్యోతి, జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్ రావు, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, వివిధ శాఖల ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్ రాబోయిన ఎన్నికల్లో యువత్ పార్టిసిపేషన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. వాళ్ళకు ఉన్న బాధ్యతలు ఎట్లా ఏమి ఉంటుంది, ఈ ఓటు వేయడం వలన వాళ్ళు ఈ డ్యూటీలు పూర్తి చేస్తున్నారని గురించి వాళ్ళకి ఒక అవగాహన సదస్సులో పెట్టడానికి కోసము ఒక బైక్ ర్యాలీ, ఒక 2 to 3 కిలోమీటర్స్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశాము. దీంట్లో 3 మత పెద్దలు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం చేయడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఒక మంచి మెసేజెస్ కూడా ఇచ్చారు. ఈ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ అన్ని డివైడింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక ఇంటగ్రేట్ చేయడానికి కోసం యూనిఫైయింగ్ ఫోర్స్గా ఉండాలి కంటే అది ఎట్లాంటి డివిజివ్ యాక్టివిటీస్కి ఉండకూడదు, తీసుకురాకూడదు అని కూడా వాళ్ళు మంచి మెసేజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యువతులందరూ కూడా పొద్దున నుండి ఇక్కడ గ్యాదర్ అయ్యి వివిధ ఎలక్షన్స్ గురించిన ప్రిన్సిపల్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంకల్పమిని కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా 2 ముఖ్య విషయాల కోసం చేస్తున్నాము. ఒకటి, ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఈ 13వ మే కదిలి వచ్చేసి ఓటు వేయాలి అని ఒక ముఖ్య సంకల్పము. రెండవది, ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు వేయాలి అని 2 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఈ సంకల్పమని ఈ స్టిక్కర్స్ కూడా దాదాపుగా 1 లక్షల పైన
ఇళ్ళకి వాలంటీర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందు ఇది పే చేసుకొని ఓటేయడానికి ఖచ్చితంగా వస్తాము. దీని గురించి ఎవరు ఎట్లాంటి ఫ్రీబీస్ కానీ డబ్బులు కానీ ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ ఇవ్వడానికి అక్కర్లేదు అని ఒక మెసేజ్ స్వచ్ఛతంగా సొసైటీకి పంపించడానికి కోసము, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పంపించడానికి కోసము ఈ కార్యక్రమం చేశాము. ఇది చాలా సక్సెస్ అయింది. చాలా ఇంట్లో ఇలాంటి కార్యక్రమంకి మంచి పార్టిసిపేషన్స్ ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ సచ్ యాక్టివిటీస్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇది ఇక్కడ మాత్రం అర్బన్ అఫైర్స్ మాత్రం కాకుండా వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ ట్రైబల్ ఏజెన్సీస్. ఇక్కడ పాలుట్ల గ్రామం నుండి ఈ ఒంగోలు నగరం వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా టచ్ చేసాము. వాళ్ళందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసేసి ఇట్లాంటి కార్యక్రమం ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నం వలన రాబోయే ఎలక్షన్స్ ఎట్లాంటి వైలెన్సెస్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని ఎట్లాంటి సందేహం లేదు. రాష్ట్రంలో సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 46, 47 డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి ప్రజలు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపించారు. ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలకు తెలిపారు. 46వ డివిజన్ పాలబజార్ వద్ద నుంచి ప్రారంభమైన రోడ్ షో 47వ డివిజన్ పవర్ ఆఫీస్ రోడ్డు వరకు తిరిగారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు కొప్పర్ల విజయభాస్కర్ రెడ్డి, 47వ డివిజన్ అధ్యక్షులు చావల శ్రీనివాసరావు, నాయకులు వెంకారెడ్డి, పసుపులేటి ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ, మహేష్, దిలీప్, సాయి మనోజ్, నరసింహారావు, ఎస్ నరసింహారావు, పొల్లగజ్జు వేణుమాధవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలకు తెలిపారు. 46వ డివిజన్ పాలబజార్ వద్ద నుండి ప్రారంభమైన రోడ్ షో 47వ డివిజన్ పవర్ ఆఫీస్ రోడ్డు వరకు తిరిగారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు కొప్పర్ల విజయభాస్కర్ రెడ్డి, 47వ డివిజన్ అధ్యక్షులు చావల శ్రీనివాసరావు, నాయకులు వెంకారెడ్డి, పసుపులేటి ఏడుకొండలు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ, మహేష్, దిలీప్, సాయి మనోజ్, నరసింహారావు, ఎస్ నరసింహారావు, పుల్ల గజ్జు, వేణుమాధవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశలు తీర్చే ఆశా కిరణమై జై జై
song remixed by ఇప్పుడు మొదలవుతుంది చూడు మన పెద్ద సాగత నా పక్కన కూడా అన్నాడు మీరు పగరండగా కొద్దిగా చూడండి పండగ ముందు వాడే అందరికీ చెప్తా ఉన్నాను అన్నచ్చాడంటూ సంబాదంగా చెట్టు చేమ కూడా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు మన గుర్తు ఫ్యాన్ గుర్తు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది ఎన్డీఏ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. పుల్లల చెరువులో పెట్రోల్ బంకు నుండి నటరాజ్ సెంటర్ వరకు మాగుంట ఎరిక్షన్ బాబు భారీ రోడ్ షో నిర్వహించారు. టీడీపీ కూటమి శ్రేణులు మహిళలు భారీ ఎత్తున పాల్గొని హారతలు పూలవర్షంతో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎరిక్షన్ బాబులకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ సైకిల్కి వేగం పెరిగిందని, ఇక ఆపడం ఎవరి తరం కాదని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇప్పుడే విజయం సాధించి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా ఎరిక్షన్ బాబుని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంత అవసరమో ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు గెలుపు కూడా అంతే అవసరమన్నారు. టీడీపీ సూపర్ 6, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎరిక్షన్ బాబు అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్ రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, రావి క్రింది సుబ్బరత్నం, జె లక్ష్మయ్య, చంటి, తంగిరాల చెన్నారెడ్డి, దొడ్డ శేషాద్రి, మల్లయ్య, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో డిఎస్సి ద్వారా ఎంపికై ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల సర్వీసు క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. జిల్లాలో 300కు పైగా ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణ జరగాల్సి ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా సుభద్ర బాధ్యతలు స్వీకరించిన తరువాత గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఒంగోలు, మార్కాపురం డివిజన్ల పరిధిలో దాదాపు 300 మంది ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించి ఎస్ఆర్లను ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయ సమావేశం హాలుకు తీసుకువచ్చారు. ఇందుకోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు. డిఈఓ సుభద్ర డివిజన్ల వారీగా ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణ ఎస్ఆర్లను పరిశీలించారు. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్లు కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహారావు, శ్రీనివాసరావు దగ్గరుండి సర్వీస్ క్రమబద్ధీకరణ చేయిస్తున్నారు.
బీజేపీ, జనసేన, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ గెలుపు కోరుతూ 26వ డివిజన్లోని గాంధీ రోడ్, బంగారుకోట్ల బజార్లో మాగుంట కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు ప్రశాంతి, జాహ్నవి, హారిక, దామచర్ల అనిష, కార్పొరేటర్ కిట్టు, కొల్లిపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వచ్చినట్లు ఇంకా స్ట్రాంగ్ అయ్యాలి. ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో బాలినేని శ్రీకావ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాఘవరావు, జడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, ఎంపీటీసీ ఉషారాణి, ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచితనంలో నిన్ను మించిన మునగాడు ఏదైతే జగన్ గవర్నమెంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మన బిలో వైట్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా, ఓసీల్లో కూడా ఈనాడు అందరూ కూడా ఆయనకి ఓటేసి ఆయన గెలిపించుకొని మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఆయన కనీసం ఎస్సీ కాలనీ అయితేమి, ఓసీ కాలనీ అయితేమి 135 పట్టాల దాకా మంజూరు చేసి ఉన్నారు. అవన్నీ నెక్స్ట్ ప్రభుత్వంలో మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఇల్లు కట్టించి వాళ్ళందరినీ కూడా ఇళ్లలో చేర్చే కార్యక్రమాన్ని మనం చేసుకుని కనుక దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే మనం లబ్ధి పొంది ఉన్నామో, సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయో, అదే కనుక మళ్ళీ జగన్ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలు ఆగకుండా జనాలకి, పేదలకి ఏదైతే ఇప్పుడు ఆఖరికి మంచి జరుగుతుందో ఇంకొంచెం మేలైన మంచి జరిగిద్దని తెలియజేసుకుంటూ ఇది చేస్తున్నాం.
మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కోడలు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి కందుల నారాయణ రెడ్డి చెల్లెలు లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు నరేష్, వీరెళ్ల సూరి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు అది కాదు మీకు ఓటు తీయలేదానికి రైట్ సాగర్ అమ్మమ్మ జెండా తీసాలి అట్ట అట్ట పెట్టుకోండి. అదిగో అందరు ఈడ చూడాలా, అందరు వచ్చిర్రు వచ్చిర్రు. మీకు ఓటు ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య తెలిపారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు మాతా శిశు వైద్యశాలకు చాలామంది గర్భవతులు, బాలింతలు, పిల్లలు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ మిట్ట మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన వారి కోసం ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. దాతల సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలకు సంధ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. మన హాస్పిటల్ నందు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనము మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్నది చేపట్టి ఉన్నామండి. ఇది మండుటెండలో వస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, వృద్ధులు, చిన్నపిల్లలు అందరికీ కాస్త సేద తీర్చడానికి రోజుకు సుమారు 100 మజ్జిగ ప్యాకెట్లు డైలీ మనం ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. ఇది కొందరు దాతలు సహాయం చేయబట్టి ఈ కార్యక్రమం చేపట్టగలిగాము. ఇప్పటి వరకు మేము సక్సెస్ఫుల్గా 31 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాము. ఈరోజు 31వ రోజు. మరి ఇలానే మే 31 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మరి మేము ఉద్దేశించి ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే వృద్ధులు, బాలింతలు మరి ఈ ఎండలో మరి ఎక్స్పోజ్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు మజ్జిగ, మరి కొబ్బరి నీళ్ళు, ఏదైనా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా అందరి తరఫున మేము హెచ్చరిస్తున్నామండి.
శ్రీ సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఒంగోలులోని శ్రీ సత్యసాయి మందిరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో 5 రోజుల పాటు నిర్వహించిన బాల వికాస్ వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్లోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీ సమీప ప్రాంతాల గుండా సాగి తిరిగి శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, వేసవి విజ్ఞాన శిబిరం గురువులు పుష్పలత, బాల పద్మావతి, సుహాసిని, హనుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు నైతికంగా ఓటింగ్ వేయడానికి ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ప్రేరేపించేందుకు కనిగిరి పట్టణంలో ఓటరు యువ సంకల్పం పేరుతో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రారంభమై పామూరు బస్టాండ్, నాస్ సెంటర్ మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఆశించను నోటు, ఆయుధం నా ఓటు, ఓటు హక్కును వినియోగిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం అని నినాదాలు చేశారు. ఆర్డీఓ జాన్ ఇర్విన్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లను చైతన్యపరచాలన్నారు. ర్యాలీలో స్వీప్ నోడల్ అధికారి శ్రీరాములు, ఎంపీడీఓ ఎం మహేష్ బాబు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు మంట్రు ప్రవీణ్ కుమార్, పారాలీగల్ వాలంటీర్ ఎం రమేష్ బాబు, గ్రామీణ పట్టణ సచివాలయం ఉద్యోగులు, బిఎల్ఓలు, సెక్టార్ అధికారులు, సూపర్వైజర్లు, ఉపాధి హామీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆరోగ్యం ఎప్పుడూ ఔషధం నుంచి రాదు. ప్రశాంతమైన మనసు నుంచి వచ్చే ఆలోచనలు ప్రేమ నుంచి మాత్రమే వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.